ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. రైతే రాజు అని చెప్పేవాళ్ళు. ఉద్యోగానికి వెళ్తున్నాడు ఎవరైనా అంటే, ఇంక 10 ఎకరాల పొలం ఉందంటే ఈ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, మనమే 10 మందికి భోజనం పెడతాం, నువ్వు దగ్గర పనిచేస్తామనే రోజులు. అంటే వ్యవసాయం ఉత్తమం, వ్యాపారం మధ్యమం, ఉద్యోగం అధమం అని చెప్పే రోజులు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయాయంటే, ఉద్యోగం ఉత్తమం, వ్యాపారం మధ్యమం అలాగే ఉంది, కానీ వ్యవసాయం అధమం అనే స్థాయికి తీసుకొని వచ్చారు. అది ఎందుకు తీసుకొచ్చారో ఇప్పుడు తెలియదు. కానీ ఈ రోజు మళ్ళీ మనం భారతీయ జనతా పార్టీ, భారతీయ కిసాన్ మోర్చా ద్వారా మనం సంఘంలో, సమాజంలో చైతన్యాన్ని తీసుకొని వచ్చి మనం కూడా రైతే రాజు, మనకి ఆ బొమ్మను రాసుకుంటారు ఆ టీవీలో గాను, లేకపోతే మనకి పేపర్లో చూస్తే రైతు అంటే బక్క చిక్కిపోయినట్టు, నేల ఎండిపోయినట్టు, ఆకాశం అరిగిపోయినట్టు చూపిస్తుంటారు. అటువంటి ధోరణి వాళ్ళు మార్చాలా. మనం కూడా గతంలో జమీందారు అని పిలిచేవాళ్ళు. రైతులు జమీన్ అంటే పొలము, దార్ అంటే ఓనరు, అంటే పొలం ఉన్నటువంటి వారు రైతు అని. రైతు అంటే ఒక రాజు. ఆ రోజుల్లో రైతు అనేవాళ్ళు పెద్ద జుబ్బాలు వేసుకొని బ్రహ్మాండంగా అక్కడ ఒక అద్భుతమైనటువంటి స్థాయిలో అక్కడ ఒక 50 మందో 100 మందో పనిచేయ, ఇట్లాంటి ఒక రైతు ఉండే పరిస్థితి నుంచి ఈరోజు ఈ మీడియా వర్గం లేకపోతే ఇంకొకటో ఇలా వెనక్కి తీసుకెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితి నుంచి మళ్ళీ డబుల్ ఇన్కమ్ రావాలి, ఇన్కమ్ని రైతు యొక్క ఆదాయాన్ని డబుల్ చేయాలి అని వెనకబడిపోయినటువంటి పరిస్థితి కాకుండా ఈరోజు మళ్ళా ఉత్తమమైనటువంటి స్థాయికి తీసుకొని రావాలని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కృషి చేస్తూ ఈరోజు ప్రపంచంలోనే దేశాన్ని నంబర్ 1గా తీసుకురావాలనే లక్ష్యంతో నలుగురు డెవలప్ కావాలన్నారు దేశంలో. దాంట్లో వచ్చి యువత, పేదలు, రైతులు, మహిళలు, ఈ నలుగురు ఎక్కడ అభివృద్ధి అవుతారో అక్కడ భారతదేశం అద్భుతంగా అభివృద్ధి అవుతుందని తెలియజేసి ఆ విధంగా పనిచేస్తూ రైతులకు ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా మళ్ళా రైతే రాజు అనే స్థితికి మనం తీసుకొని వచ్చి ధైర్యంగా మనం భారతీయ జనతా కిసాన్ మోర్చాలో ఉత్తేజంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తీసుకొని, అదేవిధంగా కన్వీనర్లు అందరూ ఆ ప్రాంతంలో యాక్టివ్ సత్యవాడలో కొంతమంది అన్నగారు అందరూ కూడా ఎక్కడికక్కడ, అసలు జిల్లా అధ్యక్షులు లిస్టు తెలియదు, మన చంద్రబాబుకి తెలియదు. రాష్ట్రం గారు నేను రాష్ట్ర పార్టీ చేసి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎక్కడ ఎన్నికైనా ఇన్ని లిస్టులు ముగ్గురు గారి ద్వారా మనకు అవకాశం ఇచ్చారు. మన 14వ తేదీ అందరినీ కూడా తీసుకుని కొంతమంది వచ్చారు. మేడం గారితో పదవి ఇచ్చాం.